అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మళ్ళీ కొంత మన సూత్ర భాష్యంలోని తర్వాత సూత్రాలను, వాటికి మన శంకర్లిచ్చిన భాష్యాన్ని చూస్తూ వెళ్దాము. మన ప్రశ్న ఏమి? సిద్ధాంతి, నువ్వు ఒకవేళ నా దేవతలకు కూడా జ్ఞానాధికారం ఉన్నది, వాళ్ళు అందుకోసం ప్రయత్నం చేసుకోవాలన్నావంటే, వాళ్ళు నేను చేసుకునే యజ్ఞాలకు ఎట్లా వస్తారు? ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. పైగా వాళ్ళు గూడా జ్ఞానం కోసం సాధిస్తున్నారేంటో ప్రయత్నాలన్నీ జేసుకుంటున్నారు అంటే, ఇంక వాళ్ళు అనిత్యమైపోతారు. వాళ్ళు ఆ విధంగా అనిత్యంగా ఉంటే వాళ్ళని బెట్టుకొని నేను నిత్యమైన లోకాలెట్లా సాధిస్తాను? ఎన్ని రకాలుగా జూసినా, నువ్వు చెప్పింది నాకు చాలా అపకారం చేసే విధంగా ఉంది సిద్ధాంతి అని అదే విషయం గురించి మన పూర్వపక్షులు, కర్మనిష్ఠులు అడుగుతూనే ఉన్నారు. మనం చెప్తూనే ఉన్నాము. మన సిద్ధాంతి చెప్తూనే ఉన్నారు. మళ్ళీ మన పూర్వపక్షులకు అదే ప్రశ్న కర్మనిష్ఠులకు. మన పూర్వపక్షులెవరు? కర్మనిష్ఠులు. మన సిద్ధాంతి మనము ఎవరు? జ్ఞాననిష్ఠులము. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేద్దాము. మళ్ళీ లేచారు వాళ్ళు. అదే విషయము. అసంభవం అయ్యా సిద్ధాంతి, అసంభవం. కుదరదు. సంభవము కానే కాదు. నేను ఒప్పుకోను. ఎందుకు అంటే, దేవతలకు కూడా జ్ఞానాధికారం ఉన్నది అంటే నాకు ఎంత అనర్థం కలుగుతుంది. ఈ కారణానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. నా దేవతలని నీ జ్ఞానాధికారంలో నుంచి పక్కకు తప్పించేస్తాను. కర్మలకు అంగంగా ఉంచుతాను. సరేనా? నా కర్మలు నాకు ముఖ్యము. నేనసలే ధర్మంలో ఉన్నాను. కర్మలు చేసుకోవడం అత్యవసరము. ఎందుకు? లోకాలు గావాలి. లోకాలు సాధించి నిత్యమైన లోకాల్లో ఎన్నో అనుభవాలు పొందాలని నేను కోరుకుంటే నువ్వేమో మధ్యలో, అదిగో వాడు గూడా జ్ఞానానికి ప్రయత్నం చేసుకోవాలి, పోవాలి. వాడు గూడా అనిత్యం గాబట్టి అంటే సో, నువ్వు నా దేవతలను అనిత్యం అన్నావనుకో, ఈ దేవతలు ఎక్కడి నుంచొచ్చారో ఆ వేదాలు గూడా అనిత్యమైపోతాయి గదా! అంటే, ఇంక గూర్చొని మన సిద్ధాంతి ఇన్ని సూత్రాలుగా, ఇన్ని వారాలుగా వేదాలు అనిత్యం గాదు. కాబట్టి వేదము నిత్యమే, వేదము నిత్యమే ఈ కారణాలకి, ఈ కారణాలకి అని చూపిస్తూ వచ్చారు. సరే మంచిది పట్టు ఏదో ఒకటి నువ్వు వేదాలు నిత్యమన్నావో, అందులో చెప్పబడ్డ ఏ దేవతలున్నారో వాళ్ళందరూ గూడా వ్యక్తులు ప్రాబబ్లీ నశించొచ్చు. కానీ, ఆ ఆకృతులు మాత్రము నిత్యముంటాయి అన్నావు. అందుకోసము ఈ కారణానికి వేదాలు నిత్యమే. అవి పెట్టుకొని నువ్వేవో ప్రయత్నం చేసుకుంటే నువ్వు ఉన్నాయి, ఉన్నాయి అనుకునే నీ లోకాలు ఉంటాయి పో అని చెప్పారు. మళ్ళీ అదే ప్రశ్న ఇప్పుడు. ఆ చిన్న విషయము కనెక్షన్ తెలియట్లేదు. వేదాల్లో చెప్పినవి ఏ ఏ దేవతా స్వరూపాలున్నాయో అవన్నీ ఆకృతులు. గోత్వము, మనుష్యత్వము, పశుత్వము మొదలైనవేవున్నాయో అవన్నీ ఆకృతులు. అయితే గోత్వంలో ఎన్ని గోవులైనా వ్యక్తులుగా వేరే వేరేగా ఉండొచ్చు. వాటికి మళ్ళీ పేర్లుండొచ్చు. ఏమైనా గావచ్చు. మనుష్యత్వం ఒకటి. హ్యుమానిటీ ఒకటి. దాని గురించి మనిషి అని చెప్తే, మనిషి అన్న ఆకారంలో ఉన్న అన్నింటి గురించి, ఆ జాతి గురించి చెప్తుంది మనకు వేదము. అయితే, ఆ మనుష్యత్వంలో ఏ మనుషులున్నారో సెపరేట్‌గా ఇండివిడ్యువల్స్ వ్యక్తులు, వాళ్ళకు నాశముంటుంది. మీనా అన్న మనిషికి నాశముంటుంది. లేదా పలాని మనిషికి నాశముంటుంది. పలాని రూపంతో, నామంతో ఉన్న ఆ వ్యక్తికి నాశం ఉండొచ్చు. కానీ మనుష్యత్వానికి నాశం లేదు. అందుకని ఆ మనుష్యత్వాన్ని చెప్తున్న వేదాలు కూడా నిత్యమై ఉంటాయి అని చెప్పారు. ఇంత క్లియర్‌గా ఇన్ని సూత్రాల్లో, ఇంత భాష్యంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే గూడా మళ్ళీ ఇదే విషయము. ఆహా! కాదు. ఇప్పుడు ఈ మనిషి వీడు పాపము నశించిపోతాడు కాబట్టి, మనుష్యత్వం ఎక్కడికి పోదు. కానీ మనిషి నశిస్తాడు. అందుకని వీడు నశించిపోకుండా నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని పొందడం కోసం జ్ఞానం గావాలి వాడికి. ఆత్మగా ఉండడానికి. అందుకని వాడు జ్ఞానాధికారి అని చెప్తే, అదే అప్లై చేసుకోవాలి దేవతలకు గూడా, ఋషులకు గూడా, గంధర్వులకు, కిన్నరులకు ఏదైనా సరే. గాంధర్వత్వం, కిన్నరత్వం, దైవత్వం ఇట్లాంటివన్నీ గూడా
ఆకృతులు. అందులో సెపరేట్ ఇండివిడ్యువల్ దేవతలు వ్యక్తులుగా ఒకవేళ ఉంటే, ఇప్పుడు దైవత్వం అన్నది ఒక స్పీషీస్ అయితే, అందులో మళ్ళీ సబ్ స్పీషీస్ లాగా ఆదిత్యత్వం, అగ్నిత్వం అని ఉండొచ్చు. ఆ అగ్ని ఎవరైనా కావచ్చు. అగ్ని అన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తి నశించొచ్చు. కానీ అగ్ని అన్న జాబ్ నశించదు. ఈ వ్యక్తులు నశిస్తారు గాబట్టి, వీళ్ళు నశించకుండా ఉండిపోవడం ఎట్లా? అని సాధన చేసుకోవాలి అంటే, అందుకు తగిన ఆత్మజ్ఞానం కావాలి. అందుకోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. అందుకని వాళ్ళు జ్ఞానాధికారులు అని చెప్తే, కుదరదు అని మళ్ళీ అదే మాట చెప్తూ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ అదే మాట చెప్తున్నారు వీళ్ళు. ఇదే విషయము ఇక్కడ మన పూర్వపక్షులు అంటూ ఉన్నారని గాదు, లేదా వేదాల్లో ఈ విషయాలు చర్చించబడ్డాయని గాదు, దాన్ని మళ్ళీ మన పురాణాలు జెప్పాయని గాదు. నిజంగా బయట గూడా ఇట్లానే ఉంటాయి. బయట గూడా ఇంత సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే గూడా ఈ క్వెషన్ అట్లానే ఉంటుంది. దీన్నే అప్లై చేసుకొని చూద్దాము. మనకేం చెప్తారంటే, అక్కడక్కడ వింటూ ఉంటాం మనం అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు అంటూ ఉంటే, మనకు ఇంతకుముందు ఇన్ని వేదాలుండేవి, అన్ని వేదాలుండేవి, ఇన్ని ఉపనిషత్తులుండేవి, అన్నీ పోయాయి అని చెప్తారు. నశించిపోయింది వేదం గాదు. నశించిపోయింది ఉపనిషత్తు గాదు. నశించిపోయినయి బుక్స్. ఎక్కడైతే ఆ వేదాలను, ఉపనిషత్తులను తాటాకుల పైనో, నోట్‌బుక్స్‌లోనో ఎక్కడో దగ్గర డాక్యుమెంట్ చేసి పెడితే, ఆ ఫిజికల్ ఎంటిటీస్ వ్యక్తమైనవేవున్నాయో, ఆ అక్షరాలు తో కూడి ఉన్న ఆ గ్రంథాలు, అవి ఒకవేళ మరుగున పడిపోయుండొచ్చు, కనిపించకుండా పోయుండొచ్చు. కానీ, ఆ నాలెడ్జ్ బేస్, ఆ ఉపనిషత్తు ఎక్కడికి పోలేదు. ఆ ఉపనిషత్తు, ఆ వేదము, ఏదైనా సరే శాస్త్రము, ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానము ఎక్కడికి పోదు. ఆ జ్ఞానాన్ని ఎక్కడ పబ్లిష్ చేశారో, ఎక్కడ ప్రింట్ చేశారో, ఆ బుక్ కనపడకుండా పోయుండొచ్చు. మన వాళ్ళు ఎవరైనా నాతో మన వాళ్ళంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు గాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇట్లాంటి ప్రశ్న వేయరు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నే వేశారనుకోండి నాతోటి, అన్నారనుకోండి ప్రశ్న ఎందుకు వేస్తారు? వాళ్ళు యాక్చువల్‌గా ఇది ఫ్యాక్ట్ లాగా జెప్తారు. నిజంగా ఇది ఫ్యాక్ట్ లాగా చాలా ఉండేవండి ఉపనిషత్తులు అన్నీ పోయాయి అని జెప్తారు. చాలా ఉండేవండి, చాలా పోయి కొన్ని మిగిలాయి అని చెప్తారు. పోయినవి ఉపనిషత్తులు గాదు. పుస్తకాలు కనిపించకుండా పోయుండొచ్చు. ఎందుకు అని అడగాలనిపిస్తుంది నాకు. పోయినవి ఉపనిషత్తులు గాదు. పుస్తకాలు కనిపించకుండా పోయుండొచ్చు. ఎందుకు కనిపించట్లేదో తెలుసా? చదువుకునేవాళ్ళు లేకపోయేసరికి ప్రింట్ చేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు లేకపోతే, ఆ ఇండివిడ్యువల్ బుక్స్ కనిపించకపోయుండొచ్చు. నాలెడ్జ్ ఎక్కడికి పోతుంది? అందుకని నాకేం చెప్పాలనిపిస్తుందంటే, ఉన్నయయితే ఉన్నాయి గదా! చాలా ఉండేవండి. ఇప్పుడు అన్నీ పోయి కొన్నే మిగిలాయంటే, కొన్ని మిగిలాయి సరే గాని, ఆ మిగిలిన కొన్ని నువ్వు చదివావా? ఆ మిగిలిన కొన్ని పుస్తకాలైనా నువ్వు చదివావంటే, నీకు అవైలబుల్‌గా ఉన్న ఫిజికల్ ఎంటిటీస్ ఆ పుస్తకాలు సాధించి అందులో ఉన్న విషయాన్ని నువ్వు చదివావంటే, ఆ తర్వాత నీకు రావాల్సిన జ్ఞానము, దానికి కావలసిన ఫిజికల్ ఎంటిటీ టెక్స్ట్ బుక్ మళ్ళీ నీకు ఎదురై వస్తుంది. నువ్వు 10 ఉపనిషత్తులే మిగిలాయండి, చాలా పోయాయండి అంటే, నువ్వు ముందు ఈ 10 ఉపనిషత్తులు చదువు. ఇవి చదువుతూ ఉండగానే మిగిలిన ఉపనిషత్తులన్నీ కూడా ప్రత్యక్షమైతే ఏదో విధంగా ఎక్కడో దగ్గర నుంచి నీకు ఎందుకు? ఆ నాలెడ్జ్ ఎక్కడికి పోలేదు. ఫిజికల్ ఎంటిటీస్ నీకు అవసరమైనప్పుడు ఎదురై వస్తాయి. నువ్వు అసలే ఒక్కటి గూడా చదవవు. ఒక్క ఉపనిషత్తు గూడా నీ చేత్తోటి పట్టుకోలేదు. ఒక్కసారి చదవలేదు. నీకది అర్థం గాదు, ఏమీ లేదు. కానీ మాత్రం పోయాయి అని గగ్గోలు పెడతావా? అట్లానే ఇక్కడ గూడా హడావిడి. అదే హడావిడి. అంతే గగ్గోలు పెడుతూ, అయ్యయ్యో! నా దేవతలు నాకు గాకుండా బోతారు. అయ్యయ్యో! నా దేవతలు నాకు గాకుండా బోతారు. ఎక్కడ బోతారు? ఎక్కడ బోరు. దైవత్వం అన్నది అట్లనే ఉంటుంది. అందులో ఇండివిడ్యువల్ ఎంటిటీస్ ఉన్నారు. వాళ్ళు పాపము ఆత్మస్థితికి చేరొద్దా? వాళ్ళను జ్ఞానానికి అనధికారులను చేస్తే వాళ్ళేమైపోతారు? అయినా సరే అట్లానే దేవతల్ని కాపాడుకోవాలి, కర్మల్ని కాపాడుకోవాలి. దేవతల్ని ఎందుకు కాపాడాలి? బికాజ్ కర్మలకు అంగాలుగా వాళ్ళు అవసరమని వేదం జెప్పింది గాబట్టి, దేవతల్ని కర్మలకు మాత్రమే నిలబెట్టి, జ్ఞానానికి దూరం జెయ్యాలి. అందుకోసం ఇంక 2 సూత్రాలొస్తున్నాయి చూద్దాం. మొదటి సూత్రం మన పూర్వపక్షులు చెప్తున్నది.
మధు ఆదిషు అసంభవాత్ అనధికారము జైమినిః. జైమిని మహర్షి ధర్మసూత్రాలు రాసిచ్చిన వారు. ఆయనేం చెప్తున్నారంటే అసంభవం. దేవతలకు అధికారం లేదు, వాళ్ళు అనధికారులు. దేనికి అంటే జ్ఞానానికి. దేవతలు, ఋషులు ఈ ఇద్దరు జ్ఞానానికి అనధికారులు. ఎందుకు? ఎందుకు అంటే ఈ దేవతలు మధు విద్య మొదలైన విద్యల్లో ఉంటారు. అందుకని అసంభవం కుదరదు కాబట్టి వాళ్ళు ఆ విద్యలను ఉపాసించడానికి ఉపాస్య దైవాలుగా ఉంటే, వాళ్ళు ఆ విద్యలో ఉపాస్యంగా ఉన్నప్పుడు విద్యను ఉపాసన చేయడానికి ఉపాసకుడుగా ఎందుకుంటారు? ఆ దేవతలు మధు మొదలైన ఏ విద్యలున్నాయో వాటికి ఉపాస్యంగా ఉంటే, మళ్ళీ వాటిని ఉపాసనగా వాళ్ళు పొందేదేమి? వాళ్ళనే పొందాల్సొస్తుంది. కుదరదు, అసంభవం గాబట్టి, విద్యకు అంటే జ్ఞానానికి వాళ్ళు అనధికారులు అని జైమిని తీర్మానించారు. తీర్మానించి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చెప్తున్నారు మన శంకర్ల వారి మాటలో. ఇహ దేవాదీనామపి బ్రహ్మ విద్యాయాం అస్తి అధికారః ఇతి యత్ ప్రతిజ్ఞాతం తత్ పర్యావర్త్యతే. దేవతలు మొదలైన వాళ్లకు, దేవతలకు, ఋషులకు వాళ్ళందరికీ బ్రహ్మ విద్య గురించి అధికారము అస్తి ఉన్నది అని ఇంతకు ముందు మనం దీని గురించి డిస్కస్ చేసాము. మనం నిశ్చయించాం కూడా. ఉన్నది వాళ్ళకు కూడా అధికారం అని ఏదైతే ప్రతిజ్ఞ, ఏ మాట అయితే చెప్పబడ్డదో చాలా జాగ్రత్తగా విచారించి జ్ఞానంతో కూడి అవును ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ దాన్ని పర్యావర్త్యతే మళ్ళీ తిరగదోడుతూ ఉన్నారు. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్లకు వాళ్ళ దేవతలు వేరేం పనేం లేకుండా, వాళ్ళ ఆత్మ సాధన వంటివి లేకుండా పొద్దస్తమానము నా కోసం ఎదురు చూడడము, నేను కర్మలు చేసుకుంటే నా కోసం రావడం ముఖ్యం. వాడెటో పడిపోతున్నాడు వాడి సాధన కోసం అంటే నాకు కష్టమైతుంది. కాబట్టి మళ్ళీ ఈ విషయం గురించి ఆలోచిస్తాను సిద్ధాంతి అని వాళ్ళు మళ్ళా ఒక సూత్రాన్ని తెచ్చుకుంటున్నారు. దేవాదీనాం అనధికారం జైమినిః ఆచార్యః మన్యంతే. దేవతలు మొదలైన వాళ్లకు జ్ఞానానికి అధికారం లేదు అని జైమిని ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. ఆయన అట్లా అనుకుంటున్నారు. ఎందుకు అంటే మధు ఆదిషు అసంభవాత్. మధు విద్య మొదలైన విద్యలున్నాయి. వాటి ద్వారా సాధించవలసిన కొన్ని విషయాలున్నాయి. వాటిలో ఉపాస్యం వీళ్ళు కాబట్టి దేవతలు, వాళ్లే ఉపాస్యమైతే వాళ్ళు ఉపాసకులు అవ్వడానికి అసంభవం కాబట్టి, ఆ విద్యను గ్రహించడానికి అధికారం వాళ్ళకి లేదు. అవసరం లేదు కాబట్టి అధికారం లేదు. మధు విద్య మొదలైన వాటిలో ఉన్న జ్ఞానం వీళ్ళకెందుకు? వాళ్లే ఆ ఉపాస్య దైవం అయితే. కాబట్టి అసంభవం కాబట్టి, వ్యర్థం కాబట్టి అనవసరము లేదు. వాళ్ళందుకనే అధికారులు కాదు. బ్రహ్మ విద్యాయాం అధికార అభ్యుపగమే హి విద్యాత్వ అవిశేషాత్ మధు ఆది విద్యాసు అపి అధికారః అభ్యుపగమ్యత. బ్రహ్మ విద్యకు వీళ్ళకి అధికారం ఉందని నువ్వు చెప్తున్నావు బానే ఉంది గాని, బ్రహ్మ విద్యల్లోనే రకరకాల మధు మొదలైన విద్యలన్నీ ఉన్నాయి. మధు విద్య మొదలైన విద్యలన్నీ గూడా బ్రహ్మ విద్యకు అవిశేషం, వేరు కాదు గదా! అదే అయి ఉన్నది గదా! బ్రహ్మ విద్య అన్న విషయంలోకే ఈ మధు విద్య మొదలైన వేరు వేరు విద్యలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మధు విద్యకు అధికారం వాళ్ళకి లేదు, అనవసరమని మనం నిర్ణయించిన తర్వాత, బ్రహ్మ విద్యకు గూడా అంతే మనం అట్లానే అప్లై జేసుకోవాలి. అందుకనే నచ ఏవం సంభవతి, ఇది కుదరదు అని చెప్తే మళ్ళీ ఇంకా కొంచెం క్లారిఫై చేస్తావా? ఎందుకు అధికారం లేదంటున్నావు అని మన సిద్ధాంతి ప్రశ్నిస్తే పూర్వపక్షి అస్తౌ వై ఆదిత్యః దేవమధు ఇత్యత్ర మనుష్యాః ఆదిత్యం మధుధ్యాసేన ఉపాసీరన్. ఇదిగో ఈ ఆదిత్యుడున్నాడు గదా, ఈ దేవుణ్ణి నువ్వు మధువుగా
ఉపాసన చేస్తూ ఉండు. అట్లా చేస్తే నువ్వు దాన్ని పొందుతావు అని ఈ విధంగా కొన్ని మంత్రాలున్నాయి. మనుష్యులు ఒకవేళ ఆదిత్యుడిని మధు అన్న ధ్యాసతో ఉపాసిస్తే వాళ్ళకు పలాని ఏవో లోకాలు కలుగుతాయి, ఏవో ఫలితాలుంటాయని చెప్తారు. దేవాదిషు హి ఉపాసకేషు అభ్యుపగమ్యమానేషు ఆదిత్యః కం అన్యం ఆదిత్యం ఉపాసీత నువ్వే చెప్పు సిద్ధాంతి. నువ్వు చెప్పు. ఇప్పుడు మనుషులున్నారనుకో, వాళ్ళకేం చెప్తారు, ఇదిగో చూసావా మధు విద్య, ఇందులో నువ్వేం చెయ్యంట, ఆదిత్యుడిని మధువుగా నువ్వు ధ్యానిస్తూ ఉపాసన చెయ్యి అని జెప్పారు. ఇప్పుడు ఈ విధంగా దేవతలు మొదలైన వాటి గురించి ఉపాసన ఇట్లా చెయ్యాలి అని చెప్తూ ఉన్న వాటిలో ఆదిత్యుడు ఉపాస్యము అయి ఉండగా ఎవరు ఎవరిని ఉపాసిస్తాడు? ఇప్పుడు ఈ ఆదిత్యుడే ఉపాసకుడయ్యాడనుకో. ఆదిత్యుడు ఆ విద్యను నేర్చుకోవడానికి జ్ఞానాధికారి గాబట్టి వెళ్ళిపోయాడనుకో. బ్రహ్మ విద్యకు దేవతలు గూడా అధికారులు అంటే, బ్రహ్మ విద్యల్లో ఒకటి ఈ మధు విద్య. అందులో ఆదిత్యుడు ఉపాస్యం అనుకో. ఇప్పుడు బ్రహ్మ విద్యలకు వీడికి అధికారం ఉంటే, వీడు ఈ విద్యను గూడా నేర్చుకోవడానికెళ్ళిపోవాలి. వీడే అందులో ఉపాస్యమై ఉండగా, వాడు మళ్ళీ ఉపాసకుడుగా ఉండి ఎవరిని పొందుతాడు? వాడిని వాడే పొందడం అన్నది ఉంటుందా? అసంభవం గదా! పునః చ ఆదిత్య వ్యపాశ్రయాణి పంచ రోహితాదీని అమృతాని ఉపక్రమ్య వసవః రుద్రాः ఆదిత్యాः మరుతः సాధ్యాः చ పంచ దేవగణాः క్రమేణ తత్ అమృతం ఉపజీవంతి ఇతి ఉపదిశ్య సహ యః ఏతదేవం అమృతం వేద వసూనాం ఏవ ఏకః భూత్వా అగ్నినా ఏవ ముఖేన ఏతదమృతం దృష్ట్వా తృప్యతి ఇత్యాదినా వస్వాది ఉపజీవ్యాని అమృతాని విజానతాం వస్వాది మహిమ ప్రాప్తిం దర్శయతి. మళ్ళట్లానే అక్కడికి ఆగకుండా మన వేదవాక్యాలు ఏం చెప్తాయంటే, పునః ఇంకా ఆదిత్యుడు అని మొదలుపెట్టుకుని, ఆదిత్యుడి దగ్గర ఆదిత్యుడిని ఆశ్రయించి తత్సంబంధంగా ఇంకొక 5 రోహితము మొదలైన అమృతాలు కూడా ఉంటాయి అని ఉపక్రమించి మొదలుపెట్టి, అదిగో వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, సాధ్యులు అని వీళ్ళుంటారు. వీళ్ళందరూ గూడా ఆదిత్య సంబంధమైన 5 రకాలైన అమృతాలను పొంది, ఆ దేవగణాలన్నీ క్రమంగా తత్ అమృతం ఉపజీవంతి. ఆ అమృతాన్ని పొంది వాళ్ళు జీవిస్తూ ఉంటారు అని ఉపదేశించి, సహ యః ఏతదేవం అమృతం వేద ఈ విధంగా ఆ అమృతాన్ని ఎవరు తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు కూడా వసూనాం ఏవ ఏకః భూత్వా ఆ వసువులలో వీడొకడవుతాడు. అప్పుడేమవుతుందంటే మధు విద్యను ఎవడైనా ఉపాసిస్తున్నాడంటే, ఆ మధు విద్యలో ఏం చెప్పారో ఆ విధంగా వాడు ఆదిత్యుడిని మధువుగా భావన చేస్తూ ఆ ధ్యానంగా ఆ విధంగా ధ్యానంతో వాడు పొందాడు అంటే వాడికి ఏమి పొందిక వాడు పొందేదేమి అంటే, అదిగో ముందు వాడు వసువులలో అష్టవసువులలో ఒకడవుతాడు. చూసావా? అష్టవసువులలో ఒకడయ్యి వాడే అవుతాడు. ఇప్పుడు వాడు మనిషిగా కూర్చున్నాడు గదా పాపం. వాడు మనిషిలాగా కూర్చొని వాడు ఈ ఉపాసన చేశాడే అనుకో. అప్పుడు వీడు నెక్స్ట్ లెవెల్ వీడు వసువైపోతాడు. అయ్యి అగ్నిముఖంగా ఆ అమృతాన్ని చూస్తూ తృప్తి పొందుతాడు. అంత లాభం ఉంటుంది. అని చెప్తూ వసువు మొదలైన వాళ్ళందరికీ గూడా రకరకాల వసువులకు ఎందుకంటే వీడు మనిషి ఆ మధు విద్యతో ఆదిత్యుణ్ణి మధువుగా ధ్యానిస్తూ ఉపాసన చేసినందువల్ల వీడు వసువయ్యి, వసువులేం చేస్తారని జెప్పారిక్కడ? వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుద్గణాలు, సాధ్యులు వీళ్ళందరూ గూడా ఆదిత్యుడి సంబంధంగా ఉన్న అమృతాలను పానం చేస్తూ జీవిస్తుంటారని చెప్పారు గాబట్టి, నువ్వు వసువయ్యావంటే ఏం చేస్తావు? అదే అమృతాన్ని పొందుతావు కదా! ఆ విధంగా వసువాది ఉపజీవ్యాని వసువులు దేనిపైన ఆధారపడి ఏ అమృతాన్ని పానం చేస్తూ జీవిస్తున్నారో, అటువంటి అమృతాన్ని ఎవడైనా తెలుసుకున్నాడంటే, అటువంటి వసు మొదలైన
ఉత్త వసువే గాదు. నువ్వు కావాలంటే రుద్రుడు అవ్వచ్చు, ఆదిత్యుడు అవ్వచ్చు, మరుత్ అవ్వచ్చు, నువ్వు సాధ్యుడు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి మహిమను నువ్వు ప్రాప్తించుకోవచ్చు అని ఆ విద్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడు వస్వాదయః తు తాన్ అన్యాన్ వస్వాదీన్ అమృతోపజీవినః విజానీయుః నువ్వు చెప్పు. వీళ్ళందరూ నా దేవతలు. రుద్రులున్నారు, వసువులున్నారు, ఆదిత్యులున్నారు, మరుద్గణాలున్నారు, సాధ్యులున్నారు. వీళ్ళందరూ నా దేవతలు. ఇప్పుడు వీడెవడో మనిషి కూర్చొని ఇక్కడ నాలాంటి వాడు. వాడా ఉపాసన చేస్తే ఇందులో ఒకడిగా మారి ఆ అమృతాన్ని పొందుతాడు. అయితే వీడే ఆ ఉపాసన చేస్తే వాడు దేన్ని పొందుతాడు? నీదొక గోల సిద్ధాంతి. వాడే ఆ దేవతగా కూర్చున్నాడక్కడ. వాడా అమృతాన్ని పానం చేస్తూ కూర్చున్నాడు. నేను వాడి స్థితికి వెళ్లి వాడిలాగా అమృతాన్ని పానం చేయాలని నేనేదో ప్రయత్నం చేసుకుంటే, వాడక్కడి నుంచి లేచి ఎళ్ళిపోయాడనుకో చదువుకోవడానికి ఇంకెక్కడికో. అప్పుడు నాకు పనికిరాడు. రెండోది వాడు ఆల్రెడీ అక్కడున్నాక ఇంక దేనికయ్యా? ఇంక దేనికి వాడు ఉపాసన చేయడము? వాడు ఆల్రెడీ అక్కడుంటే. ఏమి ఆలోచన చేయకుండా మాట్లాడతావు. కాన్, అన్యాన్ ఇంక ఎవడి కోసము? ఇంక వేరే ఏమన్నా వసువులున్నారా? ఇంకేదో వేరే వసువు కోసం వీడు ఇంకేదో అమృతాన్ని పానం చేస్తూ జీవిస్తున్న వాడి కోసం వీడు కూర్చొని ఇప్పుడు ఈ వసువు ఇంకేదో వసువు కోసము, ఈ ఆదిత్యుడు ఇంకేదో ఆదిత్యుడి కోసం అట్లా ట్రై చేసుకుంటారా? కాదు గదా! వాళ్ళు ఆల్రెడీ అక్కడున్నారు. వాళ్ళ కోసం గాదయ్యా ఈ విద్యలో. నీదో గోల సిద్ధాంతి. వాళ్ళు ఆల్రెడీ అక్కడున్నారు. అక్కడి దాకా పోలేక ఇక్కడే పడున్న నా కోసం ఇవన్నీ. కంబ అన్యం వస్వాది మహిమానం ప్రేప్సేయుః. అట్లానే ఎటువంటి వేరే వస్తువు మొదలైన మహిమలను పొందాలి. ఏ వేరే వస్తువును వీడు ఉపాసించాలి. ఏదో వసువుకు ఉన్నంతలాంటి మహిమలు వీడు ఎక్కడి నుంచి ఏది పొందాలి? వాడదే గదా పాపం. తథా అగ్నిః పాదః, వాయుః పాదః, ఆదిత్యః పాదః, దిశః పాదః అని చాందోగ్యం చెప్తుంది. అదేమంటుందంటే, అదేదో ఒకటున్నది గదా ఆకాశము, దానికి అగ్ని ఒక పాదము, వాయువు ఒక పాదము, ఆదిత్యుడొక పాదము, దిక్కులొక పాదం అని చెప్తుంది. వాయుర్వావ సంవర్గః అని చెప్తుంది. వాయువు అన్నింటిని మింగేస్తుంది. ఎట్లా అంటే, ఏదో కర్రను కాల్చేసిందనుకో, ఆ కర్రను మొత్తాన్ని కాల్చేసిన తర్వాత అగ్ని కూడా నశిస్తే అగ్నితో సహా మొత్తాన్ని మింగేసేదేది గాలి. సూర్యుడు అస్తమించాడనుకో ఏమవుతుంది? గాల్లో కలిసిపోతాడు. ఏదో పలానిది ఆరిపోయిందనుకో ఏమైతుంది? గాల్లో కలిసిపోతుంది. కాబట్టి ప్రతిది గాల్లో కలిసిపోతుంది అని చాందోగ్యం చెప్తుంది. ఆదిత్యః బ్రహ్మ ఇతి ఆదేశః. ఆదిత్యుడే బ్రహ్మము అని ఉపదేశం. ఆదేశమన్నా, ఉపదేశమన్నా, ఉద్దేశమన్నా, సందేశమన్నా ఒకటే అర్థం. అది ఇంతకీ చేసే ఉపదేశం ఏమి ఉపనిషత్తు? ఆదిత్యుడంటే బ్రహ్మం అని చెప్పింది. ఇత్యాదిషు దేవతాత్మ ఉపాసనేషు న తేషామేవ దేవతాత్మానం అధికారః సంభవతి. ఈ విధంగా అన్నీ అదే అయి ఉంటే, అటువంటి దేవతాత్మల గురించిన ఉపాసనలో ఆ దేవతనే మళ్ళీ అధికారిగా కూర్చోబెట్టి చదువుకోమని చెప్పడం ఏమైనా సంభవమా? కాదు గదా! తథా ఇమౌ ఏవ గౌతమ భరద్వాజౌ అయం ఏవ గౌతమః అయం భారద్వాజః అని బృహదారణ్యకంలోని ఒక వాక్యము. ఇదిగో ఈ 2 చూసావా? వీళ్ళిద్దరూ గౌతముడు, భరద్వాజుడు. కుడి చెవి గౌతముడు, ఎడమ చెవి భరద్వాజుడు. ఇదిగో ఇది గౌతముడు, ఇది భరద్వాజుడు. చూసావా? అట్లానే. ఇదిగో ఈ 2 కళ్ళు చూసావా? అందులో కుడి కన్ను విశ్వామిత్రుడు, అదిగో ఎడమ కన్ను జమదగ్ని. ఇంకా ఈ 2 ముక్కుపుటాలు చూసావా? అందులో ఇదిగో కుడి వైపున్న ముక్కుపుటము వశిష్ఠుడు, ఎడమ వైపున్న ముక్కుపుటము కశ్యపుడు. అట్లానే నాలుక. నాలుక చూసావా? ఇదిగో వీడు అత్రి. ఆ రకంగా కూర్చో, ధ్యానం చెయ్యి, ఉపాసన చెయ్యి అని ఋషుల గురించి గూడా వాక్యాలున్నాయి. కాబట్టి ఇప్పుడేమైంది? నేను దేవతలనొక్కళ్ళనే గాదు, నా ఋషులను గూడా తప్పిస్తాను. ఎందుకు? నా ఋషులు గావాలి నాకు. నేను యజ్ఞాలు చేయాలంటే ఋషులొచ్చి కూర్చోవాలి. నువ్వు ఋషులకు కూడా జ్ఞానాధికారం ఉన్నదంటే వాళ్ళు లేచి ఎళ్ళారనుకో చదువుకోవడానికి. ఇంక అటే పడిపోతారు వాళ్ళు. ఇటు రారు కర్మలకి. ఎందుకంటే జ్ఞానం పట్టుకుంటే కర్మల్లోకి రారు. అందుకని నాకు కష్టమైతుంది. ఇక్కడేం చెప్పారు? గౌతముడు, భరద్వాజుడేమో
2 చెవులని జెప్పారు. ఇద్దరొచ్చేసారు. తర్వాత ఏదో విశ్వామిత్రుడు, జమదగ్ని మహర్షులేమో అదిగో 2 కళ్ళు. మొత్తం నలుగురొచ్చారు. తర్వాత వశిష్ఠుడు, కశ్యపుడు అని 2 ముక్కుపుటాలు. అదిగో ఆరుగురొచ్చారు. ఏడోవాడు అత్రి. ఈ ఏడుగురు సప్త ఋషులను ఈ విధంగా నువ్వు భావన చెయ్యి అని ఒక రూపాన్నిచ్చి, దానికి ధ్యాన శ్లోకాలిచ్చి, దానికి మొత్తం మంత్రాలిచ్చి, దానికి క్రియలిచ్చి, దానికి ఉపాసన ఎట్లా చేయాలని ఇదంతా నేర్పించారు. వాళ్ళే అందులో అంగంగా ఉంటే వాళ్ళు దేన్ని నేర్చుకుంటారు? ఏమి పొందుతారో సిద్ధాంతి ఎందుకు? అసలు అవసరం ఉందా? అని బెదిరిస్తూ ఉన్నారు మన పూర్వపక్షులు. ఇత్యాదిషు అపి ఋషి సంబంధేషు ఉపాసనేషు న తేషాం ఏవ ఋషీణాం అధికారః సంభవతి. ఈ విధంగా గూడా ఋషి సంబంధమైన ఉపాసనలు ఉన్నాయి గాబట్టి, ఇటు దేవతలకైనా సరే, అటు ఋషులకైనా సరే జ్ఞానాధికారము నా సంభవతి కుదరదు అని చెప్తూ ఉన్నారు. సరే దీని గురించి మళ్ళీ జవాబు ఎట్లైనా చెప్తారు సిద్ధాంతి చూద్దాం మనము. మన బాదరాయణ మహర్షి సూత్రాలు రాసిచ్చారు. కానీ ఈలోగా ఒక అందమైన విషయం చెప్తానిక్కడ. ఈ మంత్రాన్ని నేను చదువుతూ ఉన్న సమయంలో బృహదారణ్యకంలో ఉన్న ఈ మంత్రాన్ని ఎందుకంటే మనకివాళ చెప్పుకోవాలి గాబట్టి, అందులో ఎంత అందం ఉన్నదంటే, ఇదిగో ఇది చూసావా? వీళ్ళిద్దరూ గౌతముడు, భరద్వాజుడు 2 చెవులు. అదిగో మన విశ్వామిత్రుడు, జమదగ్ని వాళ్ళిద్దరూ 2 కళ్ళు. వశిష్ఠుడు, కశ్యపుడు 2 ముక్కుపుటాలు. అత్రి నోరు అని చెప్తూ మిగిలిన వాళ్ళ సంగతి సరే గాని, వాళ్ళందరి గురించి ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ ఇవ్వలేదు ఈ మంత్రంలో. ఈ ఒక్క విషయం మాత్రం అత్రి అని ఎందుకంటారో తెలుసా అని చెప్పింది. మన వేదవాక్యం అక్కడ. నాకెంత ముచ్చట అనిపించిందంటే, ఆ వేద మంత్రము బృహదారణ్యకంలో ఇది ఈ మంత్ర భాగంలో అదిగో నాలుక ఉన్నది గదా! జిహ్వ అది అత్రి. అత్రి అంటే ఏంటో తెలుసా? అత్రి అంటే అత్తి అని అర్థం అని జెప్పింది. అత్రి అంటే నేను ఇంతవరకు నా త్రి త్రిగుణాలను దాటిందేదున్నదో, త్రిగుణాలు నా లేనిదేదున్నదో అని చెప్పుకుంటూ వచ్చాను. దాన్ని మించి అదిగో ఇందాక నేను జెప్పినట్టు, అంత దూరం నువ్వొచ్చావంటే తర్వాత కావాల్సిన జ్ఞానము, అందుకు కావాల్సిన ఉపనిషత్తు ప్రత్యక్షమైతూనే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ లెవెల్ జ్ఞానం నాకు. నా గురువులేం నేర్పిస్తున్నారు. అత్రి అంటే అత్తి అని జెప్పారు. ఏదైతే తింటుందో అన్నింటిని మింగేసేదేదున్నదో అది అత్తి. అందుకని దాని పేరు అత్రి అని జెప్పారు. అదనే భక్షణే అని. అంత అందముంటుంది. సరే. మళ్ళెప్పుడైనా అత్రి కనిపించినప్పుడు మనం ఆ రకంగా అర్థం జేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన ఉపనిషత్తు నేర్పించి పంపించింది. ఇంతకీ మన పూర్వపక్షి గొడవ ఇది. ఋషులు గాని, దేవతలు గాని ఈ కారణానికి జ్ఞానానికి అధికారులు గాదు. కర్మలకు వాళ్ళు అంగాలు అని చెప్పి ఇంకక్కడికి ఆగకుండా మొత్తమే మార్చేసింది. మన పూర్వపక్షము విషయాన్ని మార్చేసి ఇప్పుడు ఇంకో రకంగా చెప్తుంది. ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా జ్ఞానానికి అధికారం లేకుండా జేయాలి వాళ్ళకి. దేవతలకైనా సరే, ఋషులకైనా సరే జ్ఞానానికి అధికారం లేకుండా చెయ్యాలి. పైన సూత్రంలో కాబట్టి అసంభవం. వాళ్ళు వాళ్ళ పేర్ల మీదే విద్యలున్నాయి గాబట్టి, ఆ విద్యలను బెట్టుకుని వాళ్ళనే ఉపాసించాలి గాబట్టి, వాళ్ళింక దేన్ని నేర్చుకుని ఎవరిని ఉపాసిస్తారు? అందుకని కుదరదని చెప్పి అక్కడికి ఆగకుండా, దాన్ని మనము వాదించాలంటే చాలా సులువు. ఇప్పుడు బ్రహ్మ విద్య అంటే ఏదో నువ్వు ఆదిత్యుడంతటి వాడివైపోతావు, వసువంతటి వాడివైపోతావు, నువ్వు అగ్ని అంతటి వాడివైపోతావు, ప్రాణమంతటి వాడివైపోతావు, వాయువంతటి వాడివైపోతావు. ఇంత మాత్రంతోటే అయిపోలేదు గదా! నువ్వు ఉపాసన ఎట్లా చేయాలి అంటే, ఉపసమీపే ఆత్మకి అత్యంత సమీపంగా వెళ్ళిపోయి కూర్చోవాలి అంటే, వేరే ఆదిత్యుడిగానో, వేరే ఏదో వసువుగానో, రుద్రుడుగానో, సాధ్యుడిగానో అంత మాత్రమే ఉంటే నువ్వేమైపోతావు? అక్కడికి ఆగడానికి వీల్లేదు. నీ స్థితికి నువ్వు చేరాలి. ఇప్పుడు మనిషి కావాలంటే పోయి వసువయ్యాడనుకో, ఆ వసువు తర్వాత మళ్ళీ ఆత్మ అయిపోవాలి గదా! మనిషి ఆదిత్యుడయ్యాడనుకో, ఆదిత్యుడు మళ్ళీ ఆత్మ అయిపోవాలి గదా! ఏదైనా సరే ఆత్మగా
నిలబడిపోయిన దాకా ఆ జ్ఞానం కలగాలి గదా! వాడిక్కడి నుంచి పైదాకా వెళ్ళాడు కానీ ఎక్కడి దాకా వెళ్ళాడో అక్కడి దాకా ఆగిపోవడానికి వీల్లేదు గదా! వాడు ఎంత దూరం వెళ్ళినా వాడి స్థితికి వాడొచ్చిన దాకా వెళ్ళాలి. అందుకనే అది అవసరము. కావాలంటే అంతకన్నా తక్కువున్న వాళ్ళు వీడి స్థితి దాకా రావడానికి కొన్ని కొన్ని విద్యలు ఉపయోగపడతాయి. ఇప్పుడెట్లా? ఇప్పుడు సెవెంత్ గ్రేడ్‌లో ఉన్నవాడొచ్చి, ఫోర్త్ గ్రేడ్‌లో ఉన్నవాడికి మ్యాథ్ ఎట్లా చెయ్యాలి అని, లెక్కలెట్లా చెయ్యాలి అని నేర్పిస్తున్నాడనుకోండి. అదిగో వీడు ఒకవేళ ఫోర్త్ క్లాస్‌లో ఉన్నవాడు, ఆ సెవెంత్ క్లాస్‌లో ఉన్నవాడి దగ్గర నేర్చుకున్నాడంటే, వాడి ఉపసమీపే వెళ్లి ఆసనం వేసుకొని కూర్చుంటే ఉపాసన చేశాడంటే, వాడు గూడా సెవెంత్ క్లాస్ దాకా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ సెవెంత్ క్లాస్ వాడక్కడ గూర్చున్నాడు గాబట్టే, వాడి దగ్గరికి వెళ్లి ఈ మిగిలిన వాళ్ళు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ వాళ్ళందరూ వెళ్లి, వాడి దగ్గర నేర్చుకుని, వాడంతటి వాళ్ళైపోతారు. సెవెంత్ క్లాస్ వాడంతటి వాళ్ళైపోతారు. కాబట్టి సెవెంత్ క్లాస్ వాడెప్పుడు ఇక్కడే గూర్చోవాడి, వాడు పై క్లాసులు చదవడానికి వీల్లేదంటే వాడేమైపోతాడు? కావాలంటే అప్పుడప్పుడొచ్చి నీకు సెవెంత్ క్లాస్ వరకు ఏమున్నాయో అవి చెప్పిపోతాడు. కానీ వాడి తర్వాత గూడా 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది. వాడింక కాలేజ్‌కెళ్ళాలి. వాడింకేమో జేయాలి. అవన్నీ వాడికి అధికారం లేదు. నో. నో. వాడెళ్ళడానికి వీల్లేదు. వాడికి అధికారమే లేదు. వాడు సెవెంత్ గ్రేడర్ అట్లనే కూర్చోవాలి వాడు. తక్కువ వాళ్ళకి అంతకన్నా కిందున్న వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చోవాలి. ఇంక అంతవరకే వాడు. సొంతంగా ఇంకా హైయర్ లెవెల్ జ్ఞానాన్ని ఆర్జించేది లేదు వాడు. పైకెళ్ళేది లేదు. వెళ్ళడానికి వీలు నేను ఒప్పుకోను. ఆహా! కుదరదు. అంటే వాడేమైపోతాడు? అట్లా ఉంటుంది. కాబట్టి దాన్నట్లా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా చెప్పి మళ్ళీ దేవతల్ని, ఋషుల్ని అటు తీసుకెళ్ళిపోతారేమో! వస్తాడులే పట్టు నీ సెవెంత్ క్లాస్ వాడు. నీకెప్పుడు కావాలంటే అప్పుడొస్తాడు. కావాలంటే ఆన్‌లైన్ గూడా వస్తాడు. నోట్స్ గూడా రాసిస్తాడు. ఎందుకంటే ఋషులంటే ఇక్కడ నోట్స్ అనుకుందాం. ఋషులు నోట్స్ ఇప్పుడు నేను వాడి నోట్ బుక్కు ఇవ్వను వాడికి. వాడిని ఇక్కడి నుంచి పంపించను. వాడిదే క్లాస్‌లో ఇక్కడే కూర్చోవాలి. ఏ క్లాస్‌లో కూర్చోవాలిరా? ఏ క్లాస్ అయినా పర్వాలేదు. సిక్స్త్, ఫిఫ్త్, థర్డ్, సెకండ్, యూకేజీ ఎక్కడైనా కూర్చోవచ్చు. కాబట్టి ఎవడు యజ్ఞాలు చేస్తున్నా సరే అక్కడికెళ్ళి వీడు కూర్చోవాలి. అదిగో ఆ మంత్రాలున్న పుస్తకాలేవున్నాయో అవి తీసుకొని రావాలి. ఆ పుస్తకాలు ఇవ్వను, వాడిని పంపించను. వాడు ఇక్కడిక్కడే తిరగాలి. ఇక్కడి నుంచి కాంపౌండ్‌లో నుంచి బయటికెళ్ళడానికి వీల్లేదంటే వాడేమైపోతాడు? వాడి కోసము వాడిని బాగు చేసుకోవాలి గదా! అందుకోసం తర్వాత ఉన్నదని వాడు జూసుకోవాలి గదా! అంటే వీడెళ్ళిపోయాడనుకో సిద్ధాంతి నువ్వు. సెవెంత్ క్లాస్ వాడు కాస్త ఎయిత్, నైన్త్ క్లాస్, 10థ్ క్లాస్ చదివి వాడు కాలేజ్ చదివి వాడు ఎళ్ళిపోయాడనుకో కాంపౌండ్‌లో లేకుండా. నాకు దొరకడింక వాడు. అప్పుడు నేనెక్కడ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాను అంటే, ఒరేయ్! సెవెంత్ గ్రేడర్ ఒక్కడే ఉంటాడారా? ఎంతమందుంటారు? ఎంతమందైనా ఉంటారు. ఈ సెవెంత్ గ్రేడర్ ఎయిత్‌కో, నైన్త్‌కో, 10థ్‌కో కాలేజ్‌కో వచ్చి వాడు పాస్ అయ్యి ఎళ్ళిపోయాడనుకో, అయితే మాత్రం ఇంక వేరే సెవెంత్ గ్రేడర్స్ ఉండరా? ఉంటారు చాలామంది. ఇంకెవడైనా వచ్చి కూర్చొని నీకు నేర్పిస్తాడులే. ఇప్పుడు ఈ దేవత కాస్త ఆత్మ అయిపోయాడనుకో, మళ్ళీ నాకు ఈ యజ్ఞం చేసేటప్పుడు ఆ దేవత ఇంద్రుడు కాస్త జ్ఞానాధికారి కాబట్టి, ఆ ఇంద్రుడు కూర్చొనే అదిగో జ్ఞానాన్ని పూర్తిగా ఆత్మ జ్ఞానాన్ని పట్టుకొని వాడు ఆత్మ అయిపోయాడనుకో ఆత్మస్థితిలోకెళ్ళిపోతే, వాడింక రాడు గదా! అంటే ఎందుకు రారు? ఎందుకు రారు? ఇంద్రుడు అన్నది అట్లాంటి వాళ్ళు ఎంతమంది వ్యక్తి వెళ్ళిపోయుండొచ్చు. కానీ అట్లాంటి ఇంద్రులు ఎవ్వరైనా వస్తారా నువ్వు యజ్ఞం చేసుకుంటే. వాళ్ళొచ్చి కూర్చుంటారు. నువ్వు అందుకోసం దిగులు పడకు అని ఇట్లా చెప్పి, ఇదిగో వీడిని తీసుకొని ఎళ్ళిపోతారో ఏమో! నా సెవెంత్ గ్రేడర్ వాడిని, వాడి పుస్తకాల్ని, నా దేవతల్ని, నా ఋషుల్ని. కాబట్టి ఏం చేద్దామంటే, లేదండి వీడు నిజంగా మనిషి కాదండి. నువ్వు భలే జెప్తావు. వీడు ఈ సెవెంత్ గ్రేడర్ ఉన్నాడు గదా! వాడి బుక్ ఉంది గదా! వాడి బుక్కు 2 నిజంగా మనుషులు గాదండి. అయ్యో రామా! వాడు ఓన్లీ కంప్యూటర్. ఆ కంప్యూటర్ అక్కడుంటే, అందులో నుంచి చూసి నేను నేర్చుకున్నాను అన్నాననుకో. ఇంక ఈ కంప్యూటర్‌కి సొంతంగా జ్ఞానం కలిగి అది 8థ్ క్లాస్‌కి, 9థ్ క్లాస్‌కి టీచింగ్ చేసేంత ప్రోగ్రామ్ అందులో లేదనుకో. ఇంకేం జేస్తారు? ఆ కంప్యూటర్‌ని అక్కడే వదిలేస్తారు. అవసరం లేదు కాబట్టి. ఇంక ఈ కంప్యూటరు జడ పదార్థం సొంతంగా అది
పైకెళ్ళడం, కిందికెళ్ళడం ఏం లేదు గాబట్టి, అదక్కడ పడుంటుంది. అదే ప్రోగ్రామ్ రన్ చేస్తుంటుంది. అదే సబ్జెక్ట్ నేర్పిస్తుంటుంది. అదే నోట్స్ చూపిస్తుంటుంది. కాబట్టి, ఇప్పుడు వీడు నిజంగా ఏదో సెవెంత్ గ్రేడర్ మనిషంటే, ఇంకిప్పుడు వీడిని పైకి వెళ్ళురా అని చెప్పొచ్చు. కానీ, సెవెంత్ గ్రేడర్ మనిషి గాదండి, కంప్యూటర్ ప్రోగ్రామ్ అండి అని జెప్పాననుకో, అప్పుడు వీడినేం తీసుకెళ్తారు, ఇక్కడే కూర్చోబెడతారు. అని ఈ రకంగా ఆలోచించుకుని, మన వాళ్ళు ఇంకొక యాంగిల్ నుంచొస్తున్నారు. జ్యోతిషి భావాత్ చ ఇంక బో, సిద్ధాంతి ఇంక పో. జ్యోతిషి, జ్యోతిర్గణాలున్నాయి గదా! నువ్వు ఆదిత్యుడు, ఆదిత్యుడు అని నేను చెప్తే నువ్వేంటో అనుకున్నావు. నేను సెవెంత్ గ్రేడర్ అంటే మనిషేమో అనుకుంటున్నావు. కాదు. సెవెంత్ గ్రేడర్ అంటే సెవెంత్ గ్రేడ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్స్ నాకు టీచింగ్ చేసేందుకు అక్కడ ఉన్న కంప్యూటర్ ప్రోగ్రామ్. ఓకే. నేను ఆదిత్యుడు, వసువు, రుద్రుడు, సాధ్యుడు వీళ్ళందరి పేర్లు చెప్పేసరికి నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు గానీ, ఆదిత్యుడు అన్నాననుకో సిద్ధాంతి. ఆదిత్యుడంటే అదిగో ఆకాశంలో సూర్య గోళం కనిపిస్తుందా అది. తెలిసిందా? అది. ఇప్పుడు ఆ ఆకాశంలో ఉన్న సూర్య గోళము ఇంక అక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో అది అక్కడే ఉంటుంది. ఇంకంతే విషయము. అదట్లా ఉండడం వల్ల ఆ కారణానికి కూడా దానికి జ్ఞానానికి అధికారం లేదు. ఆదిత్యుడంటే ఏమి చెప్పు? అందరికీ తెలుసు. ఆదిత్యుడంటే సూర్యుడు. అంటే ఎవరు? అదిగో ఆకాశంలో పైన కనిపించట్లేదు. అదిగో ఆ సూర్యుడు. ఆ సూర్యుడు పైకెళ్ళడం, కిందికెళ్ళడం, పక్కకెళ్ళడం ఏముంది చెప్పు? అదట్లా ఉంటుంది ఆకాశంలో. కదా! అదేమో ఆత్మలాగా ఎళ్ళిపోవడం అట్లాంటివన్నీ ఉండవు. అది కూర్చొని చదువుకుంటుందేంటి? ఆకాశంలో ఉన్న సూర్యగోళం. అందుకని దానికి ఆ కారణానికి అది జడం గాబట్టి అది జడం గాబట్టి దానికి జ్ఞానాధికారం లేదింక పో సిద్ధాంతి అని పాపము దేవతల్ని, ఋషుల్ని జడ పదార్థాల్ని జేస్తున్నారు మన వాళ్ళు. సరే చూద్దాం. యదిదం వాళ్ళేం జెప్తున్నారంటే, జ్యోతిర్మండలం జ్యుస్థానం అహోరాత్రాభ్యాం బభ్రమత్ జగత్ అవభాసయతి తస్మిన్ ఆదిత్యాదయః దేవతా వచనాः శబ్దాः ప్రయుజ్యంతే. లోకప్రసిద్ధేః వాక్యశేష ప్రసిద్ధేః చ. ఏదైతే ఈ జ్యోతిర్మండలం ఉందో, ఆకాశంలో ఉండి రాత్రి, పగలు ఆ జగత్తు చుట్టూ అదే పనిగా గిరగిరా, 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 గిరగిరా తిరుగుతూ ఈ జగత్తు మొత్తాన్ని అవభాసయతి ప్రకాశింపచేస్తున్నది గదా! ఆ సూర్యగోళము. అటువంటి ఆదిత్యుడి గురించి అంటే ఆకాశంలో ఉన్న సూర్యగోళాన్ని పట్టుకుని దాని పరంగా ఈ దేవత అన్న శబ్దాన్ని ప్రయోగిస్తారు. తెలిసిందా? ఈ సూర్యగోళం నిజంగా ఎక్కడికో ఎళ్ళిపోతుందా? పుస్తకాలు పట్టుకొని చదువుకోవడానికి. కాదు గదూ! లోక ప్రసిద్ధేహే. లోకంలో ప్రసిద్ధంగా సూర్యుడు, ఆదిత్యుడు అంటే ఏం జెప్తారు? ఆకాశంలో నిరంతరంగా తిరుగుతూ ఉన్న భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఏ గోళముందో దాని గురించి చెప్తారు. వాక్యశేష ప్రసిద్ధేహే. వాక్యశేషం గూడా అజంప్షన్ గూడా అదే గదా! వాక్యశేషము అంటే సగం సగం జెప్పి, సగం సగం జెప్పకుండా ఊరుకుంటే మిగిలిందంతా అజ్యూమ్ జేసుకుంటాం గదా! అట్లానే ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటారు ప్రజలు. లోకంలో వాళ్ళకు తెలిసింది అదే. వాళ్ళు అనుకునేది గూడా అదే. నచ జ్యోతిర్మండలస్య హృదయాదినా విగ్రహేణ చేతనతయా అర్థిత్వాదినా వా యోగః అవగంతుం శక్యతే మృదాదివత్ అచేతనత్వ అవగమాత్. ఆ జ్యోతిర్మండలం ఉన్నదనుకో సిద్ధాంతి. ఆ సూర్యమండలము. ఆ సూర్యమండలానికి హృదయము, ఏదో ఊపిరితిత్తులు, అట్లాంటి హార్ట్, లంగ్స్, కిడ్నీస్ లాంటి బాడీ పార్ట్స్ చేతులు, కాళ్ళు, కళ్ళు ఇట్లాంటి బాడీ పార్ట్స్‌తో ఏదైనా విగ్రహము, రూపం ఉన్నదా? లేదు గదా! చేతనతయా అర్థిత్వాదినా అదేమో చైతన్యవంతమై ఈ కోరిక నాకు ఉన్నది అని చెప్తుందా సూర్యమండలం? అదట్ట పడుంటుందక్కడ. నాకు ఈ కోరికున్నది. నేనిది సాధిస్తాను అని చెప్తుందా?
చెప్పదు. దానికేమైనా రూపం ఉందా? లేదు. అది గుండ్రంగా అట్లా పడుంటుంది. అచేతనమైన ఒక పదార్థం. దానికి విగ్రహము, రూపము లేదు. దానికి ఒక కోరిక లేదు. ఏమి యోగము కలుపుకొని ఉండడానికి అవగంతున్న శక్యత లేనే లేదు. అదట్లా ఊరికనే మృదాదివత్ మట్టి ముద్దలాగా అట్లా పడుంటుంది అచేతనంగా. కాబట్టి ఇంక వదిలిపెట్టు సిద్ధాంతి. ఇంక వదిలిపెట్టు. ప్లీజ్. ప్లీజ్ వదిలిపెట్టు. మా వాళ్ళందరూ మట్టి ముద్దలు. చైతన్యం లేదు. ఈ కోరికుంది నాకు. కాబట్టి నేనేదో సాధిస్తాను. నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అనుకోవడానికి, సాధించడానికి తెలివితేటలు లేవు. అవి ఊరికే మట్టి ముద్దలొకే. వాటిని వదిలిపెట్టు. నేను వాడుకుంటాను. నీకెందుకు? నీకియ్యాల సిద్ధాంతి వాటెంబడి పడ్డావో. ఏతేన అజ్ఞాదయః వ్యాఖ్యాతాః ఒక సూర్యగోళాన్ని నీకు ఎగ్జాంపుల్‌గా చూపించాను. అగ్ని అయినా అంతే, ఎవరైనా అంతే, నా ఋషులతో సహా అందరంతే. నా ఋషులతో సహా మొత్తం అందరూ మట్టి ముద్దలు, అచైతన్యము, వాళ్ళకేమీ చేత కాదు. వాళ్ళకేమీ ఆలోచనలు లేవు, సాధించేది లేదు, వాళ్ళకి కోరికలు లేవు. ఇంకిది విషయము ఇంకెళ్ళు అని జెప్పారు. మన గురువుగారు, మన సిద్ధాంతి వాళ్ళని ఉడికించడానికి అంటే ఉన్నాయి గదా! విగ్రహాలవన్నీ ఉన్నాయని చెప్తారు గదా! అని కొంచెం అని చూస్తున్నారు వాళ్ళేమంటారో విందామని. స్యాదేతత్ అదే అనుకోగానే పూర్వపక్షి మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ లోకేభ్యః దేవాదీనాం విగ్రహవత్వాది అవగమాత్ అయం అదోషః ఇతి. మంత్రాలున్నాయి గదా! పూర్వపక్షి మంత్రాలుంటాయి. దేవతా మూర్తులను ఇదిగో ఈ అవయవాలు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు అని చెప్తూ ఉన్న మంత్రాలుంటాయి. అర్థవాదాలుంటాయి. ఇదిగో నువ్వు ఈ దేవతను ఉపాసన చేసావనుకో, ఇంకప్పుడు నీకు ఏమేమైనా వస్తాయి అని అర్థవాదాలు స్తుతిస్తూ ఉంటాయి ఆ దేవతల్ని. అట్లానే ఇతిహాసాలున్నాయి. ఇతిహాసాలు, పురాణాలు దేవతల్ని వర్ణిస్తూ వచ్చాయి రూపాలతో వాటితో. లోకంలో గూడా ప్రసిద్ధంగా దేవతా మూర్తులు ఉన్నాయి గదా! అందరూ పూజిస్తూ ఉంటారు. కాబట్టి దేవతలకు గూడా విగ్రహం ఉన్నది అని, దేవతలకు విగ్రహవత్వం ఉన్నది అని అవగమాత్ తెలుస్తూనే ఉన్నది గాబట్టి, దోషమేమీ లేదే. వాళ్ళకేమీ లేదు, ఏమీ లేదు. అది మట్టి పిండం ఊరికనే మట్టి ముద్ద అంటున్నావు గానీ, పాపం కానట్టున్నదే. ఇన్ని ప్రాంతాల్లో, ఇన్ని ప్రదేశాల్లో వాటికి రూపాలున్నాయి. అవేవో కోరుకుంటాయి, అవేవో చేస్తాయి, అవేవో అని చెప్తూ ఉంటారే అని మన సిద్ధాంతి అంటే, మన పూర్వపక్షి. ఆహా! నేనొప్పుకోను. నా ఇతి ఉచ్యతే కాదంటాను. కాదు. ఎందుకంటే, నహి తావత్ లోకః నామ కించిత్ స్వతంత్రం ప్రమాణం అస్తి. నువ్వు ఎన్ని చెప్పావు? మంత్రం 1, అర్థవాదం 2, ఇతిహాస పురాణాలు 3, లోకం 4 ఎగ్జాంపుల్స్ చెప్పావు గదా! ఈ 4 విషయాల్లో అదిగో దేవతామూర్తులకు రూపాలుంటాయి, మూర్తులు ఉంటాయి, అవయవాలు ఉంటాయి, అవేవో పనులు చేస్తుంటాయి ఏంటో అని ఉన్నాయి గదా! అన్నావు గదా! వీటన్నింటిని నేను అడ్రెస్ చేసి నీకు జెప్తాను పట్టు. అవి ఏవి ప్రమాణం గాదు. ఒక్కటి గూడా ప్రమాణం గాదు. ఇప్పుడు ముందు లోకం చూద్దాం పట్టు. లోకంలో ప్రసిద్ధం గదా! దేవతామూర్తులు ఉంటాయి గదా! విగ్రహాలన్నీ ఉంటాయి, పటాలన్నీ ఉంటాయి, ఏంటో ఉంటాయి గదా! అంటే, ఆ లోకంలో ఉన్నవి ఏవున్నా సరే, కించిత్ ఏమాత్రం గూడా స్వతంత్రంగా ప్రమాణం గావు. వాటి పాటికి అవి ఇదిగో నిజంగా గూడా ఆలోచించే సిద్ధాంతి. నువ్వు నీ అమాయకత్వం. ఇప్పుడు ఒక విగ్రహాన్ని చూపించాననుకో. ఏదో ఆదిత్యుడు అన్న ఒక రూపాన్ని నేను నీకు చూపించాననుకో. ఆదిత్యుడు అని ఒక విగ్రహం ఉన్నది. దాన్ని నేను నీకు చూపించాననుకో. చూపిస్తే నిజంగా నువ్వు చెప్పగలవా? ప్రత్యక్షంగా నేను ఆదిత్యుడిని ఇట్లనే చూసాను. దాన్ని చూసి యాజ్ ఇట్ ఈస్‌గా ఆదిత్యుడిని చూసే యాజ్ ఇట్ ఈస్ నో డిఫరెన్స్ ఈ మూర్తి తయారు చేశారని నువ్వు చెప్పగలవా? ఆ! ఆలోచించు ఒకసారి. అగ్నిదేవుడు అంటాను. అగ్నిదేవుడు అంటే నువ్వు ఒక బొమ్మ తీసుకొచ్చి అక్కడ చూపించావనుకో నాకు. నిజంగా అగ్నిదేవుడిని ఎవడైనా చూసాడా? నిజంగా ఎవడైనా? అగ్నిదేవుడిని ఈ అవయవాలతోటి ఉన్నాడు. వీడి ముఖం ఇట్లా ఉంటుంది. వీడి నోరు ఇట్లా ఉంటుంది. వీడు ఈ బట్టలేసుకున్నాడు అని ఎవ్వడైనా ఆ బాడీ పార్ట్స్ చూసి
అట్లానే సేమ్ టు సేమ్ ఈ బొమ్మ తయారు చేశారా? ఆ! చెప్పగలవా? ఏమైనా ప్రమాణం ఉన్నదా? ఊరికే నమ్మకం తప్ప. ప్రత్యక్షాదిభ్యః ఏవ హి అవిచారిత విశేషేభ్యః ప్రమాణేభ్యః ప్రసిద్ధ్యన్నర్థః లోకాత్ ప్రసిద్ధ్యతీతి ఉచ్యతే. ఏదో ప్రత్యక్షాది ప్రమాణం అని చెప్తే అదట్లా ఉండిండొచ్చు అని చెప్తే, అయిండొచ్చులే అని అవిచారితము. దాని గురించి పెద్ద విచారణ లేకుండా చూసావా నేనెంత విచారిస్తున్నానో, ఎంత ఆలోచన చేస్తున్నానో, అక్కడ శంకరుల వారు అని బొమ్మలన్నీ గీసి, విగ్రహాలన్నీ తయారు జేసి, నీకేంటో జయంతులు, వర్ధంతులన్నీ జేస్తారు. నిజంగా నువ్వట్లా ఉన్నావని ఎవడైనా చూసాడా? చూసిన వాడు చూసినట్టు నిన్ను తయారు చేసాడా? పోనీ నువ్వంటే మనిషివి గాబట్టి, ఎప్పుడో ఏదో కాలంలో ఉండే ఉంటావు. అప్పుడు ఫోటోలు లేకపోతే గూడా నువ్విట్లా ఉండుంటావని ఊహించి గీసుంటారు. దీన్ని మించి అసలు దేవతలిట్లా ఉంటారు, ఋషులిట్లా ఉంటారని చెప్పగలిగిన వాడెవడైనా ఉన్నాడా? మనిషివి నిన్ను పక్కన పెడతాను. వ్యాసుడిట్లా ఉంటాడు అని చెప్తారు. నిజంగా వ్యాసుడిని చూడొచ్చిన వాడెవడు? చూసిన వాళ్ళే ఇక్కడ బొమ్మలన్నీ గీసారా? చెప్పు నువ్వు. నేను అత్రి అంటాను. అత్రి అంటే బొమ్మలు గీసి చూపిస్తారు. నిజంగా వాడు చూసాడా అత్రి మహర్షిని? ఆ! ఏమి విచారణ లేదు. ఏమి ఆలోచించేది లేదు. అక్కడుంది, ఇక్కడుంది అనగానే పట్టేసుకోవడం. ఇంక లోకంలో దీన్ని ప్రసిద్ధంగా పాపులర్ జేయడం. దాంతో ఇది లోక ప్రసిద్ధి అని చెప్పుకుంటూ కూర్చోవడం. ప్రమాణం ఉందా? లోక ప్రసిద్ధమైతే దానికేమైనా ప్రమాణం ఉన్నదా? దేవతామూర్తులకు? లేదు గదా! ఎవడో ఒకడు అన్నాడంటే వీడు అవునవును అంటాడు. ఇంక 10 మంది దాన్ని అవునవును అనేసరికి అది నిజంగా ఉందనుకుంటారు. అయ్యో! సిద్ధాంతి నువ్వు ఇవన్నీ నమ్ముకుంటూ కూర్చుంటావు. నీకొక విషయం చెప్తాను. జాగ్రత్తగా విను సిద్ధాంతి. అదో ఏదో రామేశ్వరానికో, దేనికో వెళ్తే అక్కడి నుంచి చూసారంటే, పొద్దున్న సూర్యుడు ఉదయిస్తూ ఉంటే, సూర్యుడి బింబంలో మీసాలు కనిపిస్తాయి, కళ్ళు కనిపించినట్టుగా ఉంటాయని జెప్తారు. అందరూ జెప్పుకుంటారు. ఎళ్లి చూసొస్తారు. చూసిన వాళ్ళు గూడా కనిపించినట్టే ఉంది అంటారు. నిజంగా ఉన్నాయా సిద్ధాంతి? ఆ! ఏదో ఒకడంటే మిగిలిన వాళ్ళందరూ అంటూ ఉంటారు. ఇంక దాన్ని ఏదో పాపులర్ చేస్తారు. ఆ రకంగా పాపులరైజ్ అయిపోయినవన్నీ నిజంగా ఉన్నాయని నువ్వు ఇంత చదువుకున్న వాడివి నమ్ముతావా? లేవు. పైగా నచ అత్ర ప్రత్యక్షాదీనాం అన్యతమం ప్రమాణమస్తి. ప్రత్యక్షంగా చూడ్డానికి లేదు. నువ్వు అనుమానంతోటి గాని, దేనితోటి గాని నిజంగా ఇదిగో దేవతామూర్తులు ఇట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి అవకాశం లేదు సిద్ధాంతి. లేనివన్నీ ఉన్నాయనుకుంటున్నావు నీ అమాయకత్వము. ఇతిహాస పురాణాలంటావా? సరే నేను లోకాన్ని తప్పించాను గదా! ఇతిహాస పురాణాలు చూద్దాం పట్టు. ఇతిహాస పురాణమపి పౌరుషేయత్వాత్ ప్రమాణాంతరం మూలమాకాంక్షతే. అవి పౌరుషేయాలు మనుషులు రాశారు సిద్ధాంతి. మనుషులు రాశారు. ఇతిహాసాలు అంటే వ్యాసుడు చెప్పాడు పూర్వపక్షి. వాల్మీకి చెప్పాడు రాముడు ఇట్లా ఉంటాడు అని పద్యాలు పద్యాలు బోలెడు శ్లోకాలు ఆయన వర్ణించి చెప్పాడంటే చెప్తాడు సిద్ధాంతి చెప్తాడు. వాల్మీకి చెప్తాడు, వ్యాసుడు చెప్తాడు. కృష్ణుడు ఇట్లా ఉన్నాడు, ఆయన అట్లా చేశాడు, ఈయన ఇట్లా మాట్లాడాడని. అవన్నీ పౌరుషేయాలు. అవన్నీ గూడా పురుషులు, మనుషులు రాసి పెట్టారు సిద్ధాంతి. వాటికి గూడా ఏమైనా మూలమున్నదా? వాటి వెనకాల ఏమైనా ప్రమాణం ఉన్నదా? ఎవడన్నా నిజంగా కృష్ణుడిని చూసిన వాడు, అవును నిజమే. వ్యాసుడు ఎట్లా రాసాడో అట్లానే ఉన్నాడు. నేను చూసొచ్చాను అని చెప్పిన వాళ్ళున్నారా? లేరు గదా! ఇంకా అర్థవాదాలంటావా నువ్వు? వీటి గురించి చూద్దాం పట్టు. అర్థవాదాः अपि విధినా ఏకవాక్యత్వాత్ స్తుత్యర్థాः सन्तः न पार्थगर्थ्येन దేవాదీనాం విగ్రహాది సద్భావే కారణభావం ప్రతిపద్యంతే. అర్థవాదాలు ఎట్లా ఉంటాయి నీకు తెలీదు సిద్ధాంతి? విధి వాక్యాలుంటాయి. నువ్వు వేదాలు చదివావు గాబట్టి నీకు తెలుసు. ఇప్పుడు వేదం ఏం చెప్తుంది? నువ్విట్లా చెయ్యి, నువ్విట్లా చెయ్యి, నువ్విట్లా చెయ్యి. లేదా నువ్విట్లా చెయ్యొద్దు, నువ్వు ఇట్లా చెయ్యొద్దు అని చెప్తుంది. అవి విధి గాని, నిషేధం గాని ఉన్న వాక్యాలుంటాయి. ఇప్పుడు విధి వాక్యాలు చెప్పి వేదం ఏం చేస్తుంది? ఇట్లా చేసావంటే నీకు చాలా మంచి జరుగుతుంది. నువ్వు ఇట్లా చేసావంటే ఇంక ఎంతో లాభాన్ని పొందుతావు. గొప్ప ఫలితం ఉంటుంది అని ఆ విధి వాక్యాన్ని ఇది పొగుడుతూ, స్తుతిస్తూ చెప్తూ ఉంటుంది. దాని పేరు అర్థవాదం. అవి మళ్ళీ సెపరేట్‌గా ఉన్నాయా? లేవు గదా!
స్తుత్యర్థం అవన్నీ ఊరికనే విధి వాక్యాలతో కూడి ఉంటాయి. అవి పార్థగర్ధ్యేన, పార్థగర్ధ్యేన అంటే ఇదేంటో గంభీరమైన, భయంకరమైన, భీకరమైన పదం అనుకున్నాను. దాన్ని విప్పి చూస్తే నాకెంత ఆనందం అనిపించిందంటే, ఎంత ముద్దొచ్చిందంటే, పార్థగర్ధ్యేన అని రాశారు. దాన్ని విప్పామనుకోండి, పృథక్ అర్థేన, పృథక్ అంటే వేరే అర్థంతో. ఇంక వాటికి వేరే అర్థాలేం లేదు. వేదంలో గూడా కొన్ని వాక్యాలుంటాయి. కొన్ని వాటిని అర్థవాదాలంటారు. పృథకర్థం వేరే అర్థం ఏమి ఉండదు వాటికి. అంతకన్నా ముందు ఏ విధి వాక్యం ఉన్నదో దాన్ని హైలైట్ చేస్తూ ఉంటాయి. దాన్ని ఫాలో అవుతూ అది చెప్పిన దాన్నే ఇవి మళ్ళీ హైలైట్ చేస్తూ, స్ట్రెస్సింగ్ చేస్తూ చెప్తాయి. అంతేగాని సెపరేట్‌గా వీటికి వేరే అర్థం ఏమీ లేదు. పారగర్ధ్యం లేదిక్కడ. కాబట్టి దేవతలు విగ్రహాలతో ఉండడం అన్నది ఒకవేళ మన అర్థవాదాలు చెప్తే గూడా అవి ఓన్లీ మన విధి వాక్యాలను ఫాలో అవుతున్నాయి. వీటి పాటికి వీటికి సెపరేట్‌గా. మళ్ళీ అదే విషయం పారగర్ధ్యన వేరే ఏ ప్రయోజనం లేదు. వేరే ప్రయోజనం వీటికి లేదు. కాబట్టి వీటిని గూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు బేసికలీ. కాబట్టి ఏదో అర్థవాదాల్లో ఉన్నాయి గదండీ అని నువ్వు అంటావు. ఉంటే ఉంటాయండి. వాటికే ప్రమాణం లేకపోతే అవే వేరే వాటిని ఇంక వేటినో ఫాలో అవుతుంటే వీటిని మనం పట్టుకొని మిడుకుతామా? ఆ! మంత్రాలంటావా? దీని సంగతి జెప్తాను నేను. మంత్రాः अपि ఇవి గూడా అంతే. శృత్యాది వినియుక్తాः ప్రయోగ సమవాయినः అభిధానార్థాः న కస్యచిత్ అర్థస్య ప్రమాణమితి ఆచక్షతే. మంత్రాల సంగతి జూద్దాం పట్టు. శృతిలో ఏ విధులున్నాయో వాటిని వినియోగించుకోవడం కోసము ప్రయోగిస్తారు వీటిని అంతవరకే. ఏమీ లాభం లేదు. ఓన్లీ ఇదిగో నువ్విట్లా భావన చెయ్యి అని మంత్రాల్లో ఊరికనే చెప్తారు. ఆ మంత్రం చదవడం వల్ల ఉపయోగం లేదు. మంత్రం చదవడం వల్ల ఉపయోగం లేదో సిద్ధాంతి. మంత్రం చదివి ఆ క్రియ చేస్తే ఆ కర్మ వల్ల ఫలితం ఉంటుంది. చూస్తున్నావా నువ్వు? అది విషయము. ఆ క్రియ చేస్తే ఫలితం ఉంటుంది. ఆ మంత్రాల్లో ఏవో చెప్తారులే పట్టు. శృతిలో వినియోగించుకోవడానికి అట్లాంటి మంత్రాలుంటాయి. అట్లా చెప్పబడతాయి. వాటిలో ఏ అర్థము లేదు. వాటికి ప్రమాణం లేదు. వాటికి ప్రమాణం లేదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి వేదంలో ఏవి విధులున్నాయో, ఆ విధులను చెప్పే వాక్యాలు మాత్రమే పనికొచ్చే వాక్యాలు. వేదంలో ఎన్నైనా ఉండొచ్చు. ఎన్ని సెంటెన్సెస్ అయినా ఉండొచ్చు వాక్యాలు గాని, వేదంలో ఏ వాక్యాలైతే విధులు చెప్తాయో, అవి మాత్రమే పనికొస్తాయి. మిగిలినవన్నీ పనికిరానివి. ఆ వేదంలో చెప్పిన విధిని పొగుడుతూనో, నిషేధాన్ని వద్దు, చెయ్యకు, తప్పు అని తెగుడుతూనో, ఏవైతే వాదాలున్నాయో అర్థవాదాలు అవి పనికిరావు. ఆ వేదంలో విధులు చెప్తూ దాన్ని ఎట్లా వినియోగించాలి అని, ఆ కర్మ ఎట్లా చెయ్యాలి అని మంత్రాలిస్తారు. ఆ విధంగా ఉపయోగించుకోబడే, ఆ విధంగా వినియోగించబడే మంత్రాలేవున్నాయో అవి గూడా ఏమి ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. అట్లానే మన వేదం ఏం జెప్పిందో విధి, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసము పురాణాలు, ఇతిహాసాలన్నీ ఉంటాయి. అవి కూడా వాటంతట అవి నిలబడి ఉండడం కష్టం. వాటికి గూడా వేరే ప్రమాణం ఉండాలి. ఏది మళ్ళీ ప్రమాణం? వేదంలో చెప్పిన విధి ప్రమాణం. వేదంలోనే చెప్పిన అర్థవాదాలకు, వేదంలోనే చెప్పిన మంత్రాలకు కూడా వాటికి కూడా వేరే ప్రమాణం కావాలి. ఏం ప్రమాణము? వేదంలో చెప్పిన విధివాక్కులు ప్రమాణంగా అవి పనిచేస్తుంటాయి. అట్లానే ఇంకా అందులో ఉన్న వాటికే ఉంది ఇట్లా పరిస్థితి అంటే, నువ్వు చెప్పే పురాణ ఇతిహాసాల సంగతి ఎవరు పట్టించుకుంటారు? వాటికి గ్యారంటీగా ప్రమాణం గావాలి. సొంతంగా ఇవి ప్రమాణం కావు గాబట్టి వాటిని గూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంక లోకస్తులంటావా వాళ్ళు చాలా అంటారు. వాళ్ళు చాలా అంటారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. అవన్నీ పట్టుకొని కూర్చుంటావేంటి నువ్వు? కాబట్టి ఇవన్నీ ప్రమాణాలు కాదు. నేను చెప్తున్నది మాత్రం పరమ ప్రమాణం. ఇవన్నీ మట్టి ముద్దలు. దేవతామూర్తులన్నీ మట్టి ముద్దలో వాటిని వదిలిపెట్టు. నా ఋషుల్ని, నా దేవతల్ని నేను పట్టుకొని పోతాను అని చెప్పారు.
ఇంకప్పుడు దానికి మనం జవాబు చెప్పుకోవాల్సి ఉంది గాబట్టి, గురువుగారు సిద్ధాంతి మనకు భాష్యం రాసిస్తూ ఉన్నారు. అందుకు ముఖ్యంగా మన బాదరాయణ మహర్షి సూత్రాన్నిస్తున్నారు. మన సూత్రకారులు ఆ పైన 2 సూత్రాల్లో మన పూర్వపక్షులు చెప్పిన విషయాలని కాదు అని సహేతుకంగా, ప్రమాణపూర్వకంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారు. చూస్తూ వెళ్దాము. ఇదొక 4 పేజీలేమో ఉంటుంది భాష్యము. ముందు కొంత ఇవాళ చూద్దాము. భావం తు బాదరాయణః అస్తిః. బాదరాయణుల వారేమంటున్నారంటే, భావం ఉన్నది. అసంభవం గాదు, సంభవమే అని చెప్పారు. బాదరాయణుల వారు ఆయన మాత్రం మిగిలిన వాళ్ళెవరేమన్నా సరే, వీళ్లకు జ్ఞానాధికారం లేదు. ఎందుకు అంటే వాళ్ళు చైతన్యం గాదు. వాళ్ళు ఓన్లీ మట్టి ముద్దలు. వాళ్ళకేం కోరికలు లేవు. వాళ్ళు ఏవి ఆశించరు అని అవన్నీ చెప్తే మాత్రం మన బాదరాయణుల వారు, మన సూత్రకారులు కాదు, భావం ఉన్నది. వాళ్ళకి ఆ జ్ఞానాధికారం ఉన్నది అని చెప్పారు. నువ్వు ఎట్లా చెప్తావో వాళ్ళకి జ్ఞానాధికారం ఉన్నదని ఎట్లా చెప్తావు? నేను ఇంత 2 సూత్రాల్లో చెప్పుకుంటూ వచ్చాను కదా! అంటే చెప్తావులే గాని అస్తే ఉన్నది. వాళ్లకు బ్రహ్మాన్ని పట్టుకునేందుకు కావలసిన జ్ఞానం ఏదున్నదో దానికి అధికారం ఉన్నది. ఆదిత్యుడినో, వసువునో, రుద్రుడినో, సాధ్యులనో, వాళ్ళనో వీళ్ళనో 7th గ్రేడర్స్‌కి కూడా ఆ పైన ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి అధికారం ఉంటుంది. గ్యారంటీగా ఉన్నది అని ఆయన చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, మన శంకర్ల వారు దీనికి భాష్యం రాస్తూ, తు శబ్దః పూర్వపక్షం వ్యావర్తయతి. తు అని ఎందుకు పెట్టారంటే ఇక్కడ భావం తు ఇక్కడి నుంచి మొదలుపెట్టారు. కానీ అని పూర్వపక్షాన్ని నిరాకరిస్తూ మొదలుపెట్టారు. బాదరాయణః తు ఆచార్యః భావం అధికారస్య దేవాదీనామపి మన్యతే. బాదరాయణ ఆచార్యుల వారు మాత్రము భావం ఉన్నది. ఏమున్నది? అధికారస్య దేవాదీనామపి, దేవతలకు ఋషులకు కూడా జ్ఞానానికి అధికారం ఉన్నది అని తలుస్తున్నారు. యద్యపి మధు ఆది విద్యాసు దేవతాది వ్యామిశ్రాసు అసంభవః అధికారస్య తథాపి అస్తి శుద్ధాయాం బ్రహ్మ విద్యాయాం సంభవః. ఒకవేళ మధు విద్య మొదలైన వాటికి ఆ దేవతలతో కూడి ఉన్న దేవతలే ఆ మధు విద్య మొదలైన వాటికి ఉపాస్యం కాబట్టి అట్లా వ్యామిశ్రం కలగపులగంగా ఉంటే ఉన్నది. ఆ విధంగా ఉండడం వల్ల అక్కడ ఆ విద్యలో ఆ దేవతామూర్తికి ఆ జ్ఞానాన్ని పొందవలసిన అవసరం లేదు గాబట్టి జ్ఞానాధికారం అసంభవం అయినా గూడా తథాపి అస్థిహి ఉన్నది. వాడికి అసలే అధికారం లేదు. వాడు 7th క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత 6th క్లాస్‌కి, 3rd క్లాస్‌కి, 2nd క్లాస్‌కి ప్రిపేర్ అవ్వవలసిన అవసరం వాడికి లేదు. కానీ పైన క్లాస్‌కి ప్రిపేర్ అవ్వవలసిన ఉన్నది గదా బాధ్యత. శుద్ధాయాం బ్రహ్మ విద్యాయాం అవసరం లేదు వాడికి. వాడిని తప్పిస్తావా? వద్దు వాడికి కూడా కావాలి అంటే వాడిని మట్టి ముద్దం చేస్తావా? అర్థిత్వ సామర్థ్య అప్రతిషేధాది అపేక్షత్వాత్ అధికారస్య. అధికారం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు చూడవలసి ఉంటుంది. నువ్వు ఎట్లా పడితే అట్లా నీకు కష్టం అవుతుంది కాబట్టి వాడికి అధికారం లేదని ఎట్లా చెప్తావు? నీకు వాడి అవసరం ఉంది కాబట్టి వాడిని ఇంక దేనికి పనికిరాడు వాడని ఎట్లా చెప్తావు? చెప్పు. వాడి అధికారాన్ని చూడ్డానికి నువ్వే చెప్పినవి మళ్ళీ ఒకసారి చూద్దాము. వాడికి అర్థిత్వం లేదు. వాడు నాకిది కావాలి అని కోరుకోడు. ఎందుకంటే చైతన్యం లేదు. వాడు మట్టి ముద్ద. వాడికంత సామర్థ్యం లేదు. వాడికి సామర్థ్యం అంటే సామగ్రి. అంటే మెటీరియల్. వాడికి చదువుకోవడానికి కావలసిన దేహము, ఈ అవయవాలు అట్లాంటివున్నాయా? కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు ఉన్నాయా? కళ్ళు లేకపోతే ఏమి చూస్తాడు? చెవులు లేకపోతే ఏం వింటాడు? చెప్తూ ఉన్నది. నోరు లేకపోతే ఏం చదువుతాడు? మనసో, బుద్ధో లేకపోతే ఎట్లా నేర్చుకుంటాడు? ఆ సామర్థ్యం ఉండాలి. మూడోది అప్రతిషేధాది. నేర్చుకోవడానికి వీల్లేదు అని ఎక్కడైనా రాసిపెట్టి ఉన్నదా?
నిషేధం ఏమైనా ఉన్నదా? దేవతలు, ఋషులు జ్ఞానం జోలికి వెళ్ళడానికి వీల్లేదు అని ఎక్కడైనా రాసిపెట్టుందా? లేదు గదా! వాళ్లకు అర్థిత్వం లేదు, సామర్థ్యం లేదు అని చెప్పే ప్రతిషేధం గురించి నువ్వేం మాట్లాడలేదు గానీ, ఈ 3 ఉన్నాయంటే వాడు కోరుకుంటున్నాడు. అందుకు వాడికి సామర్థ్యం ఉంది. వద్దు అని చెప్పడానికి నిషేధమేమీ లేదు అంటే. ఇప్పుడు వాడికి అర్థిత్వం ఉన్నది. వాడు మర్డర్ ఎట్లా చెయ్యాలి అని తెలుసుకోవాలి. ఒక బాంబ్ తయారు చేసి నేను దాన్ని తీసుకెళ్ళి అదిగో పలానా వాడిని చంపాలి అని వాడికి ఒక కోరిక ఉన్నది అర్థిత్వం. అందుకోసం సామర్థ్యం ఉన్నది. వాడికి రిసోర్సెస్ ఉన్నాయి. అయితే కానీ అది ప్రతిషేధము వద్దు అని చెప్పిన పని. అప్పుడు వాడు చేయకుండా కూర్చోవాలి టెక్నికల్లీ. అయితే వాడు నేను డాక్టర్ అవుతాను అని ఆలోచన చేసుకుంటున్నాడు. అందుకు వాడికి అంత సమర్థత ఉన్నది. వద్దు అని చెప్పిన వాడు లేడు. కాబట్టి వాడికి ఆ అధికారం ఉన్నదా లేదా? అట్లా చూడాలి నువ్వు. నీకు అవసరం గాబట్టి వాడు అధికారి గాదని జెప్తావా? నచ క్వచిత్ అసంభవః ఇతి ఏతావతా యత్ర సంభవః తత్రాపి అధికారః అపోజ్యేత. ఎక్కడో ఒక చోట అసంభవం అన్నంత మాత్రాన, ఎక్కడైతే సంభవమో దాన్ని గూడా కాదు అని దాన్ని పక్కకు తోయరాదు. అపోజ్యేత అంటే దాన్ని కాదనరాదు. అప్ప అంటే పక్కకి తొలగించేయడం. వద్దంటే మాట్లాడడం. ఆ మాటని తోసిపుచ్చరాదు. వాడికి కావాలి అంటే, "ఆ! లేదు. నువ్వు ఇక్కడే కూర్చో. నాకు అవసరముంది నీ వల్ల" అని చెప్తే అది తప్పో. ఒక చోట అవసరం లేదు కాబట్టి, ఇంకెక్కడా వాడికి అవసరం ఉండదని ఎట్లా చెప్తావు? ఒక చోట అధికారం లేదంటే, ఇంకెక్కడా లేదని ఎట్లా చెప్తావు? అని మన సిద్ధాంతి చెప్తూ ఉన్నారు. మనుష్యాణమపి న సర్వేషాం బ్రాహ్మణాదీనాం సర్వేషు రాజసూయాదిషు అధికారః సంభవతి. మనుషులకు కూడా అందరికీ అంటే టెక్నికల్లీ ఎవరైనా సరే రాజసూయ యాగము చెయ్యొచ్చు అని అధికారం ఉన్నది అనుకో. మనిషి ఎవడైనా రాజసూయం అన్న యజ్ఞం చెయ్యొచ్చు అంటే అందులో గూడా మనుషులందరూ చెయ్యొచ్చా? లేదు. ఆ బ్రహ్మాన్ని అంటే ఆ యాగం ఎట్లా చెయ్యాలి అని నేర్చుకున్న. ఆ వేదం బ్రహ్మం అంటే వేదం. వేదాన్ని నేర్చుకున్న ఆ వేదాన్ని నేర్చుకుని అట్లా చేయించడం వచ్చిన బ్రాహ్మలకు ఆ అధికారం ఉంటుంది. ప్రతివాడు ఆ యాగం చేయించేయగలడా అంటే లేదు. వాడు పర్టిక్యులర్‌గా ఆ యాగం ఎట్లా చేయాలి అని దాని గురించి నేర్చుకున్న వాడై ఉండాలి. టెక్నికల్లీ మనుషులు చేయొచ్చు. అంటే ప్రతి మనిషి చేయగలడా? లేడు. వేదాలు చదువుకోవాలి. వేదాలు గూడా చదువుకున్న ప్రతాడు ఈ రాజసూయం చేయించగలడా? లేదు. రాజసూయం గురించి నేర్చుకున్నవాడు చేయించగలడు. అట్లా అధికారము జనరిక్‌గా ఉండదు. స్పెసిఫిక్‌గా ఉంటుంది. తత్ర యః న్యాయః సహ అత్రాపి భవిష్యతి. అక్కడేది న్యాయమో ఇక్కడ గూడా అదే న్యాయమో నువ్వు మార్చడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నారు. బ్రహ్మ విద్యాం చ ప్రకృత్యా భవతి దర్శనం శ్రౌతం దేవాది అధికారస్య సూచకం తద్ యః యః దేవానాం ప్రత్యభుజ్యత సహ ఏవ తత్ అభవత్ తథా ఋషీణాం తథా మనుష్యాణాం ఇతి. బ్రహ్మ విద్యనే ప్రస్తావిస్తూ వేదంలోనే శృతుల్లోనే ఉన్నాయి ఈ విషయాలు. దేవతలకు కూడా, ఋషులకు గూడా అధికారం ఉన్నది జ్ఞానానికి అని సూచించే వాక్యాలు వేదాల్లో ఉన్నాయి. మనకు బృహదారణ్యకంలో ఏమున్నదంటే, ఏ ఏ దేవతల్లో ఎవడెవడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడో వాడదే అయిపోతాడు. అట్లానే ఋషులైనా సరే, అట్లానే మనుషులైనా సరే, ఎవడైనా సరే దాన్ని తెలుసుకున్నవాడు అదే అయిపోతాడు అని ఉన్నది. అట్లానే తేహ ఊచుః హంతా తమాత్మానం అన్విచ్ఛామః యమాత్మానం అన్విష్య సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాన్ ఇతి. వాళ్ళు ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, హంతా ఆహా! మనము ఆత్మను వెతుకుదాము. ఎందుకు అంటే, ఏ ఆత్మను వెతకడం వల్ల మొత్తం అన్ని లోకాలను పొందగలడో
అన్ని కామాలను పొందగలడు అని చెప్తూ ఉన్నాయి గదా వేదాలు. అందుకని మనం అటువంటి ఆత్మను వెతుకుదాము అని వాళ్ళు బయలుదేరారు అని ఉన్నది. ఇంద్రః వై దేవానాం అభిప్రవవ్రాజ విరోచనః అసురాణం ఇత్యాది చ. దేవతల్లో ఇంద్రుడు, అసురుల్లో విరోచనుడు కూడా ఆత్మతత్వాన్ని ఉపదేశం చెయ్యమని మన ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు అని చాందోగ్యోపనిషత్తు చెప్తూ ఉన్నది. స్మార్తమపి స్మృతుల్లో కూడా, పురాణేతిహాసాల్లో కూడా గంధర్వ యాజ్ఞవల్క్య సంవాదాది మన భారతంలో వస్తుంది. గంధర్వుడు, యాజ్ఞవల్కుడు కూర్చొని ఆత్మ గురించే విచారణ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈ విషయాలు చెప్తారు. కాబట్టి దేవతలు, ఋషులు మట్టి ముద్దలు గాదు. వాళ్లకు జ్ఞానాధికారం లేదు అనరాదు. అందుకు కోరిక ఉండదు వాళ్లకు అని నువ్వు చెప్పడానికి వీల్లేదు అని మన సిద్ధాంతి చెప్తూ ఉన్నారు. మట్టి ముద్దలు కావని నువ్వు అన్నావు గదా! ఎందుకు కాదు అని గూడా చూపిస్తాను పట్టు అని మొదలుపెడుతూ ఉన్నారు. మనం నెమ్మదిగా విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.